కానీ సనాతన్ గారి 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాల కింద కనిపిస్తున్న ఆ దేవాలయాలని దాంట్లోకి వెళ్ళి తీవ్రవాదమైన అన్ని మతస్థులని చెప్తున్నానండి. నేను మంచి మతస్థుల్లో ఉండే వాళ్ళని గురించి నేను విమర్శ చేయట్లేదు. వారు ఏ మతస్థులని విమర్శ చేయట్లేదు నేను. తీవ్రవాదులు కొంతమంది ఏం చేస్తారంటే ఆలయాలను ఆక్రమించుకుని దక్షిణ భారతదేశంలో ఆ ఆలయాల్లో వాళ్ళ యొక్క ప్రార్థన చేయడం, హిందువులని అక్కడ చంపేయడానికి కూడా ప్రయత్నం చేయడం, వాళ్ళ మీద తీవ్రమైన దాడి చేయడానికి ప్రయత్నించడం ఎక్కువగా తమిళనాడులో జరుగుతుంది సార్ అది. ఇంకా కేరళలో కూడా టీవీ9లో ఒకసారి టీవీ9లో మీ మాధ్యమాల్లో కూడా వచ్చినట్టు నాకు గుర్తు. కేరళలో కూడా హిందువులను చంపేయండి అని చెప్పి నినాదాలు చేస్తూ కేరళ బాహాటంగా ఒక ప్రదర్శన 300 మంది తీవ్రవాదులు బాహాటంగా వాళ్ళు ప్రదర్శన చేశారు సార్ అది. దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు, ఆ 300 మందిని ఏం చేశారు, వాడు భారతదేశ రక్షణ వ్యవస్థకి ఎంత ప్రమాదకరం అనే విషయం మీద ఇప్పటి వరకు ఎంత వరకు వచ్చిందనేది నాకు కూడా తర్వాత మాధ్యమాలు రావట్లేదు. విషయం ఏంటంటే అండి, ముఖ్యంగా మీ ప్రైమ్9 టీవీ కానీ అలాగే మీకు అందరికి కూడా ధన్యవాదాలు మీరు మొట్టమొదటిగా చెప్పాలి, క్షమించాలి. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మాధ్యమాల్లో కూడా ఏదైనా ఒక టాపిక్ వచ్చిందనంటే ఆ టాపిక్ హాట్ టాపిక్ అప్పటి వరకే ఓ 10 రోజులు రోల్ చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు. తర్వాత ఇంకా మళ్ళీ దాని మీద ఏమైంది అనేది ఉండదు. ఎందుకని మీరు ఒకసారి మీ మీడియా ద్వారా నేను అడుగుతున్నానండి. చాలా తీవ్రమైన సమస్యలు హిందువుల యొక్క అంటే మీరు ఓవరాల్ గా చెప్పాలంటే భారతదేశంలో హిందూ వ్యవస్థను లేకుండా చేయడం కోసం సోబు సూర్యులు లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా చాలా మంది ఇతర దేశాల్లో ఉండే తీవ్రవాద సంస్థలు భారతదేశంలోని హిందూ వ్యవస్థను మొత్తం నాశనం చేయాలని చాలా కోట్ల డాలర్లు పంపింగ్ చేస్తారు ఇండియాలోకి. ఈ దారుణమైన వ్యవస్థలో ప్రస్తుతానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఏ పని అయితే చేస్తున్నారో ఈ సౌత్ ఇండియా టూర్ అనేది, ఆలయ టూర్ అనేది చాలా ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. కానీ ఒక చిన్న వివరణ మీకు ఇస్తాను సార్. మీరు లాస్ట్ టైం అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తారు. భారతీయ జనతా పార్టీకి ఇది చాలా ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఎక్కడ హిందూ ఉన్నాడో ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలం కానీ, ఆయన అన్ని మతస్థులను గౌరవించే గొప్ప ఆలోచన కానీ, అలాగే ఆయన హిందుత్వాన్ని కాపాడే వ్యవస్థ విషయంలో కానీ, రాముడి యొక్క రామ మందిర నిర్మాణంలో కానీ, ఇలాంటి భారతీయ రక్షణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం ఇవన్నీ కూడా భారతదేశంలో కాదు ప్రపంచం అంతా కూడా సార్ ఆయనకి అభిమానులు ఉన్నారు. కానీ ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఇది భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవు అని మీరు లాస్ట్ టైం చెప్పిన దానికి, అలాగే ఆంధ్రాలో లేవని చెప్పిన దానికి నేను ఎప్పటికీ కూడా అది కాదని చెప్తాను సార్. మనకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఉన్న అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆయన చేసే పనులన్నీ భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతున్నాయి తప్ప భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఎవరో వచ్చి దాన్ని గొప్పగా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. అలాగని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే చేస్తారో వారి యొక్క గొప్పతనాన్ని కానీ, వారు చేస్తున్న పర్యటన కానీ నేను చాలా మెచ్చుకుంటున్నానండి. వారు భారతీయ జనతా పార్టీకి ఎంతో సపోర్ట్ చేస్తారని చెప్పి చెప్పగలుగుతాను ఈ విషయంలో. అంటే భారతీయ జనతా పార్టీ వారు డైరెక్ట్ చేయట్లేదు. అంటే ఇక్కడ కంబాల శ్రీనివాసరావు గారు ఇక్కడ ఏదో బీజేపీ ప్లాన్ చేసేసి పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది ఇక్కడ పక్కన పెడితే, సో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నటువంటి మార్గం బీజేపీకి లాభపడుతోంది అనేటటువంటి అర్థం మాత్రమే ఇక్కడ స్ఫురిస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశ పర్యటన ఆయన చేస్తున్నారు, దక్షిణ భారతదేశ పర్యటన చేస్తున్నారు. మీరే చెప్పారు తమిళనాడులో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతుంది అని చెప్పేసి. అక్కడ అడ్డుకునేందుకు అవసరమైనటువంటి శక్తి కానీ, ఆ స్థానికతకు సంబంధించినటువంటి అంశాల్లో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి అలాంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే బలమైనటువంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో తమిళనాడులో ఇటీవల మనం చూసాం, ఆయన ఉన్నారు మాజీ ఐపీఎస్ ఆఫీసరు, సో ఆయన ఏదో కొంచెం చేస్తున్నారు. సో అలాంటి బలమైనటువంటి నాయకత్వం కావాలంటే ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్ కావాలి. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు సరిపోరనా ఏంటి, అసలు మీ వర్షన్ ఏంటి? 100% సరిపోతారండి. నేను నెగిటివ్ వర్డ్స్ నేను వాడనండి పవన్ కళ్యాణ్ గారి గురించి. 100% సరిపోతారు, దాంట్లో ఏం లేదు. ముఖ్యంగా మీకు ఇంకో చిన్న విషయం అండి, లాస్ట్ టైం మన మీటింగ్ జరిగిన దానికి ఎప్పటి మీటింగ్కి మీరు ఒక చిన్న తేడా జరిగింది అబ్జర్వ్ చేస్తుంటారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వాడు పాతుకున్నారు, ఇప్పుడు పతాకం పాతారు ప్రతి. సో అది చాలా గొప్ప మార్పు జరిగింది. ఇలాంటి మార్పులు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయండి. మీడియాలో చాలా గొప్ప వివరణలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు చేసే సనాతన ధర్మానికి సంబంధించిన ఆలయాల పర్యటన అనేది 100% నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఇది భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందని కన్నా భారతదేశ రక్షణ వ్యవస్థకి అది ఎంతో దోహదం చేస్తుందండి.
యా రండి. యా ఓకే సార్, ఓకే 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 కంబాల శ్రీనివాసరావు గారు. యా చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి morning పవన్ అండి. కళ్యాణ్ Good morning గారు అండి. ఈరోజు దక్షిణ భారతదేశ పర్యటన చేస్తూ ఉన్నారు. మరి దక్షిణ భారతదేశ పర్యటన బీజేపీకి లాభిస్తుంది. బట్ బీజేపీ ఆయన చేస్తున్న